హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, మేమైతే బయటికి వెళ్ళాము. ప్రీతు ఇంకా నేను వాళ్ళ డ్యాడీ. సో, వైజాగ్‌లో ఉన్నాం కదా! సో, వైజాగ్‌లో వుడా పార్క్ అనమాట. నా ఫేవరెట్ ప్లేస్. అంటే పార్క్ అంటే మంచిగా అన్ని చెట్లు, ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ఉంటాయి కదా! సో, నాకు కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మైండ్ రిలాక్స్‌గా అనిపిస్తది. అందుకే నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా సరే వుడా పార్క్ ప్రిఫర్ చేస్తాను బయటికెళ్తే మాత్రం. సో, చూడండి ప్రీతు ఇంకా వాళ్ళ డాడీ ఫుల్‌గా ఆడుకుంటున్నారు. నేను పక్కన కూర్చున్నాననమాట. సో, వాళ్ళ డాడీ ఆడిస్తున్నారు. అది నన్ను చూసింది. చూసి వచ్చేస్తుంది. వాళ్ళ డాడీ చూడండి చిన్న పిల్లాడిలాగా ఎలా ఆడుకుంటున్నాడో. ఇది మాత్రం నన్ను చూసింది కదా! సో, వచ్చేస్తుంది. నేను ఆడుకో, ఆడుకో అంటున్నాను. అయినా సరే ఆళ్ళ డాడీకి చెప్తుంది నేనెళ్ళిపోతాను అని. చూడండి ఎలా పరిగెట్టుకొనొస్తుందో. సో, అయిపోయిన తర్వాత నేనక్కడ కూర్చొనున్నాను కదా! కూర్చొనున్నాను చూడండి ఎలా వస్తుందో. అది వాళ్ళ డాడీ కూడా వచ్చేసాడు దాంతో పాటు. సో, నేనక్కడ మామిడికాయలు తీసుకున్నా. ఉప్పు, కారం ఏస్తారు కదా! చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. బావుంటది. బట్ నేను అనుకున్నంత టేస్ట్ అయితే రాలే. బట్ అయితే బావుంది. ఏదో కొంచెం తినడానికి. తర్వాత ఇంక మేము అలాగా వాళ్ళు ఆడుతున్నారు కదా! వాళ్ళు ఆడుతుంటే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను. సో, వాళ్ళిద్దరు ఆడుతున్నారు. నేను వాళ్ళని చూడడం, వీడియో వీడియో షూట్ చేయడమే అన్నమాట నా పని. సో, ప్రీతు నాకు కిస్ పెట్టు అంటే చూడండి ఎంత మంచిగా కిస్ పెడుతుందో. చాలా అంటే చాలా బాగా కిస్ పెడతది ప్రీతు. నెక్స్ట్ వాళ్ళ డాడీ అడిగాడు కిస్ పెట్టమని. సో, కిస్ పెడుతుంది. మళ్ళీ నాకు పెడుతుంది. ఇంకా దానికి మా ఇద్దరం ఉంటే చాలన్నమాట. అంటే ఫుల్‌గా అంటే మేమున్నాము ఇద్దరం పక్కన అని ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోద్ది మేడం. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయితది. సో, బట్ వాళ్ళ డాడీ అయితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. సో, అందుకే మేడం మే కొంచెం అది మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంక మరి తీసుకెళ్ళను బయటికి నేను. ఎప్పుడో వీక్ ఒకసారి అలా తీసుకెళ్తా 10 డేస్‌కి అలా నాకు ఖాళీ అయినప్పుడు. సో, అందుకే అది ఫుల్ ఎంజాయ్ చేయాలి అని ఆ ముందు రోజు నేను వాళ్ళ డాడీని అడిగి తీసుకెళ్ళమన్నా. సో, తీసుకెళ్లారు. బోట్ రైడింగ్ చేస్తున్నారనమాట. చూడండి వాళ్ళిద్దరు ఎలా ఆడుకుంటున్నారో. ప్రీతు కూడా బాగా ఎంజాయ్ చేసింది. వాళ్ళ డాడీ హైదరాబాద్ వెళ్ళే ముందు రోజు బయటికి వెళ్ళామన్నమాట. సో, అంటే మంచిగా ప్రీతు ఇంకా ఒక 10 డేస్ వరకు అడగకుండా ఫుల్‌గా దానికి ఎంజాయ్ చేయించేశాను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది అక్కడ రైడ్స్ అన్నీ కూడా. ఇంకా చిన్న పిల్ల కదా! లేకపోతే ఇంకా మంచిగా వేరే వాటర్ పార్క్ అని అలాంటివి తీసుకెళ్ళేదాన్ని. చిన్న పిల్ల కదా! సో, అందుకే కొంచెం, కొంచెం, కొంచెం చిన్న చిన్న వాటికన్నమాట. ప్రెజెంట్ అంటే ఇలా బోట్ రైడింగ్ అని చూపించేవే ఎక్కువ. అక్కడ జారుడు బండ ఉంది గదా! అది మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. అక్కడ పడిపోయింది కూడా పాపం మేడము. ఫస్ట్ టైం దానికి దెబ్బ తగలడం నేను చూశాను. బట్ చిన్న పిల్లలు కదా! ఇంకా ఆడితే తగులుతాయి అని ఇంకా అలా ఉన్నా అంతే. నెక్స్ట్ ఇంక బయటకొచ్చేసాక చూడండి వాళ్ళ డాడీ అక్కడ బుడగలు ఊదుతారు కదా! అది ఊదుతుంటే అది ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అది కొన్నంత వరకు చూడండి దాని ఎక్స్‌ప్రెషన్స్ ఎంత బాగా ఇస్తుందో. అది కొన్నంత వరకు ఊరుకోలేదు మేడము. సో, వాళ్ళ డాడీ అక్కడే ఊదుతున్నాడు. అది అక్కడ ఆడుతుంది బాగా అని. సో, అలాగే ఇంకా వుడా పార్క్‌లోని మంచిగా ఎంజాయ్ చేసాము. అదేముంచి బుడగ బుడగలేముంచి పట్టుకుందామని ట్రై చేస్తుంది. సో, ఇంక వైజాగ్ అన్న తర్వాత బీచ్ కంపల్సరీ చూడాల్సింది. సో, బీచ్‌కెళ్ళాము. అక్కడ బీచ్ దగ్గర మేడం ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటుంది. ఆ బాల్ ఉంది కదా! ఆ బాల్ ఇసిరేస్తుంది. అతను ఇంకా మేము కొనుక్కోలేదు అయినా ఇసిరేసింది పాపం. అతను అలా మా ఎనకాతల వస్తున్నారు. ఇంక అందుకే నేను అదే తీసుకున్నాను. ఇంకేం కావాలో చూడమ్మా అంటే అన్నీ చూస్తుందనమాట. చిన్న బాల్ ఒకటి, ఈ పెద్ద బాల్ ఒకటి కొన్నాము ఆడుకోవడానికి. సో, బీచ్‌కొస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటది.
సో బీచ్కి వచ్చిన తర్వాత మూరి మిక్చర్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో దానికి మాది స్పైసీ కదా, దానికి నార్మల్ మూరీలు తీసుకున్నా, బట్ అది మాత్రం ఊరుకోలేదు, అదే తింటుంది. సో వాళ్ళ డాడీ అయితే నైట్ అయిపోయింది, ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక వాళ్ళ డాడీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయారు ఇంకా వెళ్ళడానికి. ప్రీతు వదలట్లేదు. సో వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ వచ్చారు బస్ వరకు డ్రాప్ చేయడానికి. సో అందుకే ప్రీతుని కూడా ఒక రౌండ్ తిప్పుదామని అలా తిప్పేసి తీసుకొస్తున్నాడు, అప్పుడైతే కొంచెం సైలెంట్ ఉంటుంది అని. అంటే ఇంటి దగ్గర కూడా మా ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు దానికి ఒక రౌండ్ తిప్పేస్తే సైలెంట్ అవుతుంది, అలవాటు అనమాట. సో ఇక్కడ అదే చేశారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకుంది దాన్ని, వాళ్ళ డాడీకి బాయ్ చెప్పమంటే చెప్తుంది. చాలా ఫీల్ అయ్యింది, ఏడ్చింది. బట్ తప్పదు కదా, ఆఫీస్కి వెళ్తున్నారమ్మా అంటే అప్పుడు సైలెంట్ అయిపోయింది. సో ఇలా ఎంజాయ్ చేసాం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.